పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సువార్త యోహాను సువార్త, యోహాను సువిశేషము సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు దీనిలో ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి ప్రభువు చెప్తూ ఉన్నారు. దీని యొక్క హెడ్డింగ్ ఏముందంటే నేటి దుఃఖము రేపటి సుఖము. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దుఃఖము కొంతకాలం ఉంటుంది, తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, సుఖం ఉంటుంది అన్న విషయం గురించి దేవుడు దీంట్లో చెప్తూ ఉన్నారనమాట. ఈ యొక్క విషయం ఎప్పుడు చెప్తున్నారంటే యేసుప్రభు శిలువ శ్రమలకు ముందుగా తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సంగతులు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూచెదరు. ప్రభు ఏం చెప్తున్నారంటే, కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు, కానీ కొంతకాలం అయిన తర్వాత మరి కొంతకాలం తర్వాత మీరు నన్ను చూచెదరు. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు శిష్యులకి, కొంతకాలం మీరు నన్ను చూడలేరు, నేను దూరంగా ఉంటాను అని చెప్తున్నారు. అంటే ప్రభుని యొక్క శిష్యులు కొంతకాలం ప్రభుకి దూరంగా ఉండటం జరుగుతుంది, కొంతకాలం దేవునికి దూరంగా ఉండటం జరుగుతూ ఉంది. అంటే దేవునికి అంటే యేసయ్యకి దూరంగా ఉండటం జరుగుతూ ఉంది. ఆ సమయంలో మీరు నన్ను చూడరు అంటూ ఉన్నారు. కాబట్టి శిష్యులు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు, ప్రభుతో జీవించినటువంటి శిష్యులు, 3-3.5 సంవత్సరాల ప్రభుతో కలిసి ఉన్నటువంటి శిష్యులు కొంతకాలం తర్వాత ప్రభుని చూడలేకపోతూ ఉన్నారు, కొంతకాలం తర్వాత ప్రభుతో మాట్లాడలేకపోతున్నారు, కొంతకాలం వారు ఎడారి అనుభూతిని పొందుకుంటూ ఉన్నారు. అంటే ఆయన ఉన్నారా లేనటువంటి స్థితి, అంటే ఆయన నుంచి ఎటువంటిది కూడా వచ్చినటువంటి పరిస్థితి లేనటువంటి ఎడారి ఒక మనస్తత్వం, ఎడారి యొక్క స్థితిలో వీళ్ళు ఉంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే బైబిల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభుని విశ్వసించే వ్యక్తి కానీ మనం మామూలుగా విశ్వసించే ప్రతి వ్యక్తికి కూడా ఇటువంటి అనుభవం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఏ విధంగా అయితే శిష్యులు ఏ విధంగా అయితే యేసు ప్రభుతో ఉన్నారో, తర్వాత ఎటువంటి ఎడారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, అదేవిధంగా తర్వాత ఆ ఎడారితో పాటు వారు మరలా సిలువ జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. సిలువ తర్వాత మరలా వారికి మహిమ లభిస్తుంది. అంటే ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయండి. 3 స్టెప్స్ ఏంటంటే, మొదటిది 3-4 స్టెప్స్ ఉంటాయి. మొదటిది ఏమిటంటే, ప్రభుతో నీకు ఉన్నటువంటి సంబంధం, ప్రభుతో మంచిగా ఉన్నటువంటి సంబంధం ఉంటుంది. తర్వాత ఏమవుతూ ఉందంటే, ప్రభుత్వం మంచిగా ఉన్న సంబంధం తర్వాత కొంతకాలం మనకి ఒక ఎడారి అటువంటి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ కష్టాలు కానీ, ఏ విధంగా అయితే మనము బైబిల్లో చెప్తూ ఉన్నారు కదా, బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని మంటలో నిప్పులు వేసి కాల్చాలి. అదేవిధంగా కష్టాలైనటువంటి దాంట్లో ఉంటూ ఉంటారు. ఆ విధంగా ఒక అనుభూతి వస్తూ ఉంటుంది, ఎడారి అటువంటి అనుభూతి మనకు వస్తూ ఉంది. ఇంకా తర్వాత మరలా సిలువ అనుభూతి కూడా మనము పొందుతూ ఉంటాం. సిలువలో ఏ విధంగా అయితే యేసు ప్రభు బాధలు పొందుతున్నారో అటువంటి అనుభూతిని కూడా పొందుతూ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా యేసు ప్రభు యొక్క మహిమను పొందుతూ ఉన్నారు. అంటే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఆయన 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 ఇట్ సెల్ఫ్ ఆయన సొంతగానే ఆయన ఎడారిలో ఉన్నారు. ఆయన 40 రోజులు ఆయన అంతగానే ఆయన ఎడారిలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన ఏమి భోజనం చేయకుండా ఉంటూ ఉన్నారు. మనం బైబిల్లో చూస్తే చాలామంది ఉన్నారు. ఇంకా మనం అబ్రహాముకి దేవుడు కనిపించి వాగ్దానం చేసి, నువ్వు పాలు తేనెలు ఉన్నటువంటి దేశానికి వెళ్ళమన్నప్పుడు ఈయన బయలుదేరుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. నీకు ఒక పిల్లవాడిని ఇస్తాను, నీకు కుమారుడిని ఇస్తాను, వారు ఆకాశం నక్షత్రలాగా వస్తాయి అంటున్నాడు. కానీ అప్పుడు 75 సంవత్సరాల నుంచి మరలా దేవుడు ఈ పిల్లవాడి గురించి మాట్లాడు. అక్కడ అది ఏమవుతుందంటే, అతను నిరీక్షణతో ఉంటూ ఉన్నాడు. అంటే 70 సంవత్సరాలు ప్రభు నాకు చేస్తాడు, ఏ విధంగా అయినా నాకు చేస్తాడని నిరీక్షణతో ఉంటూ ఉన్నాడు. మరలా ఆయనకి 90 సంవత్సరాలప్పుడు ప్రభు కనపడి మరలా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసి మరలా ఇస్తానని చెప్తున్నాడు. కానీ అప్పుడు కూడా దేవుడు ఆయనకి ఇవ్వడు, అబ్రహాంకి ఇవ్వడు సంతానాన్ని. ఎప్పటికి ఇస్తున్నాడు అంటే ఆయనకు 100 సంవత్సరాలకి ఆయనకి ఇస్తున్నాడు. అంటే దగ్గర 25 సంవత్సరాలు అతను దేవుడి మీద నిరీక్షణతో వెయిట్ చేస్తూ ఉన్నాడు. అటువంటి నిరీక్షణ మనందరికీ కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మీరందరూ కొంతకాలం నన్ను చూడరు అంటే ఆ కొంతకాలం ప్రతి ఒక్కరు కూడా ఒకనొక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఆ ఎడారి అనుభవానికి మనము కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఆ ఎడారి అనుభవం తర్వాత మరలా దేవుని యొక్క ఆశీర్వాదంలోకి వస్తూ ఉంటాం. ఆ విధంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అనుభవం ఉంటుంది. మోషే కూడా చూసినట్లయితే 40 సంవత్సరాలు ఎడారిలో
గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలైన ఎడారిలో తన ఇజ్రాయేలు పిల్లలను నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఎంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ముందు ఎంతగానో ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా మనం అందరికీ కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఆయన ఏం చెప్తున్నారంటే కనుక ఆయన శిష్యుల్లో కొందరు ఒకరితో ఒకరు కొంతకాలం ఆయన అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూచెదరు. ఏలైనా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు కొంతకాలం నన్ను చూడలేరు, నేను ప్రభు దగ్గరికి తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నానని చెప్పాను. ఈయన ఇదేమో అని మాకు తెలియట్లేదని అనుకొనసాగిరి. వారు తన్ను ఏదో అడగదలుచుకున్నారని యేసు గ్రహించి వారితో కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అని చెప్పిన మాట గురించి మీరు ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారా? ఈ చెప్పిన మాట గురించి మీరు ఒకరిని ఒకరు మాట్లాడుకుంటున్నారని ప్రభు అడుగుతున్నారు అన్నమాట శిష్యులని. నేను ఇలా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను అన్న దాని గురించి మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారా? అయితే తర్వాత ఏమంటే మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును. అంటే ప్రభు యొక్క బిడ్డలు కూడా ప్రభు వాక్యం చెప్తుందంటే మీరు శోకిస్తారు, విలపిస్తారు, బాధపడతారు, ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. కానీ లోకము ఎప్పుడైతే నువ్వు బాధపడుతూ ఉన్నావో అప్పుడు లోకము నిన్ను చూసి సంతోషిస్తూ ఉంది. మీరు దుఃఖింతురు, మీరు విలపిస్తారు, ఏడుస్తారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటండి, లోకము సంతోషిస్తుంది. కానీ మీ దుఃఖము సంతోషముగా మారునని మీతో చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఏం చెప్తున్నారంటే ఈ లోకము సంతోషిస్తుంది. ఎప్పుడు సంతోషిస్తుంది? నువ్వు బాధపడినప్పుడు, నువ్వు దుఃఖం పడినప్పుడు, నువ్వు ఇబ్బంది పడినప్పుడు, ప్రభుని విశ్వసించినప్పుడు, నువ్వు అనేక రకాల కష్టాలు పడుతున్నప్పుడు లోకము అది ఎంతగానో ఆనందిస్తూ ఉంది. కానీ నువ్వు భయపడొద్దు. దానికి ఏమిటి అంటూ ఉన్నారంటే ప్రభు నీతో ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నారు. నీ దుఃఖాన్ని సంతోషముగా ఆయన మారుస్తూ ఉన్నారు. నీ దుఃఖాన్ని ఎంత ఎంత దుఃఖం ఉన్నా కూడా అది ప్రభువుకు సమర్పించినప్పుడు అది ఏమవుతుందంటే అది సంతోషముగా మారుతూ ఉంది. దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరికీ కూడా ఇటువంటి పరిస్థితి అందరికీ మ్యాక్సిమం అందరికీ కూడా ఎటువంటి పరిస్థితి వస్తుంది. ఎటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా అయితే దేవుడి నుంచి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, దేవుడు మనతో ఉన్నా కూడా దేవుడు లేడు అన్నటువంటి పరిస్థితి, ఏ విధంగా అయితే అది అబ్రహాంకి ఏ విధంగా వస్తూ ఉందో, ఏ విధంగా మోషేకు వస్తూ ఉందో, ఏ విధంగా అయితే యేసు ప్రభు కూడా ఇక్కడ ఉంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నారండి, ఆయన గెత్సేమనే తోటలో ఉండి బాధపడుతూ ఉన్నాడు. ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక. అట్లాంటి పరిస్థితి మనందరికి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అది అటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ యొక్క ఎడారి పరిస్థితి వస్తుంది, ఎటువంటి శిలువ పరిస్థితి వస్తుంది. కానీ దాని తర్వాత మనకు దేవుని యొక్క మహిమ వస్తుంది. అంటే మన దుఃఖము ఆనందంగా మారే సమయం వస్తుంది. ఆ యొక్క సమయం కోసం మనము నిరీక్షణతో వేచి ఉండాలి. దేవుడు అటువంటి శక్తిని, బలాన్ని మనకు దయచేయాలని కోరుకుంటూ ఉందాం. ఆ యొక్క నిరీక్షణలో మనమందరం కూడా విశ్వాసంతో ఉండే కృపను దయచేయమని కోరుకుంటూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.